ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏంటయ్యా అంటే మనకి పౌరాణికాల్లో చెప్పబడేది మహాభారతంలో ఉండేటటువంటిది ఏంటి, భీష్ముడిని సర్వసైన్యాధ్యక్షుని చేస్తాడు. కురువంశోద్ధారకుడిగా తనను తాను ప్రకటించుకున్నటువంటి దుర్యోధనుడు. యాజ్ ఫర్ వాళ్ళ లెక్కల ప్రకారం కూడా అతను కౌరవుల పక్షాన పెద్దవాడు. అయితే ఆ తర్వాతన భీష్ముడిని దెబ్బ కొట్టగలిగినటువంటి శక్తి సెకండ్కి ఉందంటాం, అర్జునుడు కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఉందంటాం. కానీ ఎన్ని రోజులు యుద్ధం చేస్తున్నా సరే భీష్ముడిని పడగొట్టడం సాధ్యం కాకపోతుంటే భీష్ముడు అప్పుడు ధర్మరాజు కృష్ణుని అడిగితే కృష్ణుడు నువ్వు వెళ్ళి మీరే అడగండి ధర్మరాజుని అని చెప్తాడు. అప్పుడు తన చావు రహస్యాన్ని తనే చెప్తాడు ఆయన. నేను ఆడవాళ్ళతో యుద్ధం చేయను, లేదా నాకంటే బలహీనులతో యుద్ధం చేయను, లేదా మగవాడిగా పుట్టి ఆడవాళ్ళుగా మారినో లేదా ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళుగా మారిన వాళ్ళతో నేను యుద్ధం చేయను, అంటే ఇలాగ ట్రాన్స్జెండర్తో యుద్ధం చేయను అని చెప్తాడు. అలాంటి లక్షణాలను సెకండ్ని ముందు పెట్టుకోండి అని చెప్తాడు. అప్పుడు సెకండ్ని ముందు పెట్టి యుద్ధం చేశాక ఆ సెకండ్ ద్వారా జరిగినటువంటి యుద్ధంలో ఆయన నేల కొరుగుతాడు. అట్లాగా ఇప్పుడు నరేంద్ర మోడీ ఓడాలంటే, నరేంద్ర మోడీని దించాలంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎవరైనా ఆయన కాదనుకునేటటువంటి వాళ్ళు నరేంద్ర మోడీని అడగాలి ఏం చేయమంటారు, లేదా రాహుల్ గాంధీ కూడా నరేంద్ర మోడీని అడగాలి నేను రావాలనుకుంటున్నాను ప్రధానమంత్రిగా, మీరు ఏం చేయమంటారని చెప్పేసి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఏదైతే 75 ఏళ్ళు వచ్చింది కాబట్టి దిగిపోతాడు, లేకపోతే రేపో మాపో దించేస్తారు, బీజేపీలోనే ఆయన పట్ల వ్యతిరేకత వస్తుంది, ఇట్లాంటి పిచ్చి ప్రచారాలు అన్నొద్దు. నరేంద్ర మోడీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిన వాడు రాజ్నాథ్ సింగ్, అప్పుడు బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు. ఆ తర్వాత ఆయనకి రక్షణ మంత్రి అయ్యాడు. మోడీ 3 టర్మ్స్ కూడా ఆయనకి ఆ గౌరవం ఇచ్చి ఉన్నాడు. ఆ రాజ్నాథ్ సింగ్ తాజాగా తేల్చి చెప్పారు, నరేంద్ర మోడీ తనంతట తను దిగడమే తప్పించి ఆయన ఆ ప్లేస్లో ఉన్నంత వరకు 2047 దాకా, అంటే అప్పటిదాకా కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పారు.